హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మా ఊర్లోని మార్కెట్ గురించి నేను షూట్ చేశాను అనమాట. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అనేది ఏంటంటే నేను ముందు చెప్తాను. ఇక్కడ చూడండి, తెల్ల కాకరకాయలు. నేను పచ్చ కాకరకాయలు చూశాను, పండిపోయిన పసుపు కాకరకాయలు చూశాను, కానీ ఫస్ట్ టైం నేను ఇలా తెల్ల కాకరకాయలు చూస్తున్నాను. ఈ మార్కెట్లో ఇలాంటివి ఇంత నాకు చాలానే కనపడ్డాయి. దాంట్లో ఇదొకటి. అండ్ మనం ఎక్కడైనా కూరగాయలు ఆకుకూరలు చూస్తాం మార్కెట్ అంటే. ఇక్కడ చూడండి, మొలకెత్తిన గింజలు, బఠానీలు ఇవన్నీ ప్యాక్ చేసేసి సేల్ చేస్తున్నారు. అంతేకాదు, గోమాత తన చుట్టూ తన ఆహారం ఉన్నా సరే అస్సలు పక్కకు చూడట్లేదు. మేబీ ఎవరైనా దయతలచి తనను కరుణిస్తే కనుక అది తినని చెప్తున్నట్టుంది. సో ఎవరన్నా దయతో ఇస్తారేమో అని పాపం అలా వెళ్తూ ఉంది. అంతేకాదు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కూరగాయలు అనేవి నాకు కనిపించాయి. సో ఈ వీడియో నేను చేయడానికి కూడా ఫస్ట్ రీజన్ అదే. నాకు కొన్ని కూరగాయల నేమ్స్ అస్సలు తెలియలేదు. అయినో గూగుల్ చేయొచ్చు, బట్ నా ఫాలోవర్స్ అనేవాళ్ళు నాకు అవేంటో చెప్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవి చూడండి, ఇలా చారలు పడ్డ దొండకాయలు చిన్నప్పుడు చూస్తే నేను పిచ్చి దొండకాయలు అనుకునేదాన్ని, కానీ ఇక్కడ అవే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అండ్ ఇవి అలసందకాయలంట. అవి మనం ఉడకబెట్టుకొని తినొచ్చు, లేదా నేనైతే పచ్చివే తిన్నాను. ఇక్కడ ఇంకొకటి, నాకు ఇది గేదె అంటారా అవంటారో తెలియలేదు. పాపం అది కూడా అక్కడ వేస్ట్గా పడిపోయి ఉంటుంది కదా ఫుడ్. టమాటాలు, కూరగాయలు అవి తింటుంది. పాపం ఎవరి మీదకి ఏ యానిమల్స్ రావట్లేదు, చుట్టూ అంత కనిపిస్తుందా. ఇక్కడ చూడండి, ఆ మార్కెట్ మధ్యలో నుంచి కొన్ని ఎంత బాగుందో. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఇదే. ఓన్లీ కూరగాయలు ఆకుకూరలే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ దినుసులు, మనకి వంటింట్లో కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఒక్కో చోట దినుసులు, ఒక్కో చోట ధనియాలు, ఇలా. అలాగే ఇంకొక చోట మసాలాలు అన్నీ. దొరకని పప్పు లేదు, దొరకని కారం లేదు. అంతేకాదు, ఇక్కడ మెడిసిన్ రిలేటెడ్ కూడా దొరుకుతున్నాయి. ఇవి చూసారా, షాంపూ రిలేటెడ్ కుంకుడుకాయలు, చుక్కుడుకాయ గింజలు, చీకాకాయ ఇలాంటివి ఎన్నో దొరుకుతున్నాయి. ఎస్, మెయిన్ రీజన్ ఇదే. ఇక్కడ గ్రీనిష్ కలర్లో ఒక ఫ్రూట్ కనిపిస్తుంది కదా, అదే వెజిటేబుల్. ఈ వెజిటేబుల్ ఏంటనేది నాకు అస్సలు తెలియలేదు. అన్నేదో పేరు చెప్పారు, సంథింగ్ ఎల్తోనో ఎంతోనో స్టార్ట్ అయింది. సో అయినా నేను గూగుల్ చేయొచ్చు, బట్ ఎందుకో నాకు మీ కామెంట్స్లోనే తెలుసుకోవాలనిపిస్తుంది. ఇదేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ని. అండ్ అలాగే చూసారా, గెన్సగడ్డలు పింక్ కలర్లో ఉన్నాయి. కొంతమంది స్వీట్ పొటాటో, కొంతమంది మనకి చిలకడ దుంపలు ఇలా అంటారు. అండ్ అలాగే బ్రాకలీ ఎప్పుడో ఎక్కడో యూట్యూబ్ రీల్స్లో చూశాను, మళ్ళీ ఇక్కడ మా ఊరు మార్కెట్లో చూశాను అనమాట. బూడిద గుమ్మడికాయ. అలాగే ఇక్కడ లెమన్స్ని కుప్పలుగా వేసి కుప్ప 10 రూపీస్, 20 రూపీస్ అని సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా, మా చిన్నప్పుడు ఇష్టంగా రూపాయి ఇచ్చి, 2 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాం కదా ఈ స్నాక్స్, గుర్తున్నాయా? 1 రూపీకి 2 ఇచ్చేవాళ్ళు. ఈతకాయలు, ఇలాగే బాదుషా, చిన్నప్పుడు అన్నీ నాకు స్వీట్ మెమరీస్ లాగా మళ్ళీ గుర్తొచ్చాయి. సో అలా ఆ డే మొత్తం నేను కంప్లీట్ చేసుకున్నాను.